ఫ్రెండ్స్ 2024 ఎలక్షన్స్ వస్తే దగ్గరికి వచ్చేసాయి. మే 13 ఎన్నికలు జరగబోతున్నాయి. మ్యాక్సిమం ఏప్రిల్ మేలోని కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అది వైసీపీనా లేకపోతే తెలుగుదేశం పార్టీ అలియన్స్ ఉన్నటువంటి పార్టీ అన్నది తేలిపోనుంది. అయితే మనం ఎవరికి ఓట్లు వేయాలి అన్నది మనం చూసుకున్నట్లయితే అంటే జనరల్గా ఒక పార్టీకి కట్టుబడి ఉండిపోవడం అనేది పార్టీకి పనిచేసే కార్యకర్తలు కానీ అదేవిధంగా అభిమానులు కానీ ఉంటుంటారు. వ్యక్తిగత అభిమానాలు, పార్టీ అభిమానాలు ఈ విధంగా ఉంటుంటారు. అంటే ఏదో ఒక పార్టీ నుంచి కానీ సదరు నాయకుడి నుంచి కానీ ఏదైనా లబ్ధి జరిగినప్పుడు ఇట్లా మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఆ తరహా వ్యక్తులు పార్టీలకి ఒక 60% వరకు కూడా మ్యాక్సిమం అంటే సంక్షేమ పథకాలకైతేనేమి లేకపోతే మరో దానికైతేనే ఆ క్రమంలోని వాళ్ళంతా కూడా పార్టీలకి ఓట్లు వేయడం ఇదంతా జరుగుతుందంటే ఒక 20% తటస్థం ఉంటారు. అంచనాగా చూసుకున్నట్లయితే ఉదాహరణ చెప్తున్నాను. అంటే ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్కి జరిగే మేలు బట్టి, ఆ ప్రభుత్వంలో జరిగే మేలు బట్టి, అదేవిధంగా ఆ ప్రభుత్వంలో ఉద్యోగులకి జరిగినటువంటి మేలు బట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి తాయిలాలు కానీ రాయితీలు కానీ లేదంటే కొత్త జీవోలు అమలు కావడం కానీ ఉద్యోగులకి కొంత వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేయడం కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు అనేది గంపగుత్తగా పడే ఓట్లు, ఆ ఓట్లకు సంబంధించి వాళ్ళంతా ఒక డెసిషన్ తీసేసుకుంటారు. అసోసియేషన్ వైజ్గా డెసిషన్ తీసుకొని పడిపోతాయి పక్క. అదేవిధంగా ఏంటంటే కార్యకర్తలు ఒక పార్టీకి ఓబే అయిన వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ చేసుకుంటారు. నేను చెప్పినట్లుగా ఒక 20% తటస్థులు ఉంటారు. తటస్థులు అంటే వాళ్ళు ఏ పార్టీకైనా ఓటు వేయచ్చు. అంటే అది అధికార పార్టీకి వేయచ్చు, ప్రతిపక్షానికి వేయచ్చు. ఆ క్షణంలోనే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఫైనల్గా సేమ్ ఎలక్షన్ డే రోజు కూడా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే మనకి ఏ పార్టీ అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పటివరకు ఒక డైలమాలో ఉంటారు. ఇంకా ఎలక్షన్ ఇంకొక గంటలో ఓటేస్తామనగా లేదంటే ఉదయం ఒక 3-4 అవర్స్లో ఓటేస్తామని ఇంట్లో కూర్చున్నప్పుడు మనకి గత ప్రభుత్వం ఏమిచ్చింది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమిచ్చింది, ఏ పార్టీ నుంచి మనకి లబ్ధి చేయకుందని ప్రధానంగా ఆలోచన అయితే జరుగుతుంది. సంక్షేమ పథకాలని పరిగణలోకి తీసుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అది కాకుండా ఉద్యోగులు అంటే ఎవ్రీ మంత్ ఫిక్స్డ్గా ఒక శాలరీ రావటం ఇదంతా ఉన్నది. ఆ వర్గం అంతా ఏంటంటే ఉద్యోగులకి ఏ రకమైన మేలు చేసింది అన్నది తీసుకుంటారు. అదేవిధంగా సామాన్య ప్రజలైతే సంక్షేమ పథకాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇక వ్యాపారస్తులు కూడా ఏంటంటే ట్యాక్సెస్ పెరిగిపోవడం లేకపోతే మరోట లేదంటే ట్యాక్సెస్ విధానంలో కానీ వ్యాపార విధానంలో ఏవైనా గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇబ్బందులు కలిగాయా, స్వేచ్ఛగా విడిచిపెట్టారా అంటే ఓవరాల్గా వ్యాపారాల్లో చాలా ఉంటాయి. జెన్యున్గా చేసేది ఉంటుంది, జెన్యున్ కాకుండా చేసేది ఉంటుంది. ఆ శాఖ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే గత ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో ఎదుర్కోలేదో ఆ ప్రభుత్వానికి ఏంటంటే ఖచ్చితంగా వ్యాపారస్తులు కూడా మద్దతు తెలపడం అయితే జరుగుతుంది. అది ఎన్ని చట్టాల్లోనేటువంటి లొసుకులు మార్పులు చేసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు మార్పులు చేసుకోవాలి. చట్టాలను కానీ వీటిని కానీ అంటే ప్రజలకు అనుకూలంగా చేసుకోవాల్సిందే. అలాగని అక్రమాలకి అన్యాయాలకి మద్దతు పలకడం కాదు. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే మనం ఎవరికి ఓట్లు వేయాలి అనేది ఒకటి వస్తుంది కదా. పక్కాగా చెప్పేది ఏంటంటే మనకి ఏ సంక్షేమ పథకం ఎలా వచ్చినా రాకపోయినా ఏం జరిగినా జరగకపోయినా ప్రతి ప్రజాప్రతినిధికి పోటీలోకి వెళ్ళేటప్పుడు ఒక ఎఫిడవిట్ అయితే సమర్పించడం జరుగుతుంది. ఎన్నికల కమిషన్ ఈసీకి ఖచ్చితంగా వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదైతే సబ్మిట్ చేశారో ఆ ఎన్నికలకు సంబంధించిన అఫిడవిట్లో వాళ్ళ ఆస్తులు, అప్పులు, వాళ్ళ స్థిరాస్తులు, వాళ్ళ యొక్క వ్యాపారాలు, వాళ్ళు 5 ఏళ్ల క్రితం ఎంత ఆస్తి ఉంది, ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది, ఏ వ్యాపారాలు చేస్తున్నారు, దాంతోపాటు వారిపై క్రిమినల్ కేసులు ఉన్నాయా లేవా, రౌడీ షీట్ కానీ మర్డర్ కేసులు కానీ ఇక ఇతరత్ర ఆర్థిక లావాదేవీలతో ముడిపోయినటువంటి ఆర్థిక నేరాలు సైతం ఖచ్చితంగా అందులో పొందుపరిచి ఉంటుంది. ఆ ఎఫిడవిట్లో వాళ్ళ ఆస్తులు ఖచ్చితంగా తెలియజేస్తారు. అదే కాకుండా
ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారనేది మొత్తం అంతా కూడా మెన్షన్ చేయబడుతుంది ఈసీకి. ఇది పబ్లిక్గా ఓపెన్గానే విడిచిపెడతారు. దీనిని కరెక్ట్గా ప్రజలు తెలుసుకున్నట్లయితే నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులకి మనం దూరంగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇవన్నీ నేరాల కన్నా ఆర్థిక నేరం అత్యంత ప్రమాదకరం. ఆర్థిక నేరాలు ఏంటంటే వాళ్ళ ఆస్తుల్ని పెంచుకోవడం, వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు. ప్రజలు ఎలా పోయినా అవసరం ఇల్లీగల్గా ఆస్తులను పెంచుకోవడం. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నాయకుల్లోని మనం పలానా నాయకుడు మచ్చలేని నాయకుడు అని చెప్పుకోవడానికి దేశంలో వేళ్లతో లెక్క పెట్టవచ్చు. అంటే ఒక 1000 మంది నాయకులు ఉన్నారంటే దేశవ్యాప్తంగా ఒక 15-20 మందిని చూపించవచ్చు మచ్చలేని నాయకులు అని చెప్పేసి. వాళ్ళకు కూడా అంటే అకారణంగా వారిపై కూడా కేసులు నమోదై ఉంటాయి. అంటే ఎవరైతే నేర ప్రవృత్తి ఉన్నాడో ఆ పోటీకి తట్టుకోలేక వారిపై కేసులు పెట్టడం, అనవసరమైన కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. దీనిని ప్రజలే డెసిషన్ తీసుకోవాలి, ప్రజలే నిర్ణయించాలి, ప్రజలు అవగాహన చేసుకోవాలి, ప్రజలు ఎడ్యుకేట్ కావాలి పొలిటికల్స్ సంబంధించి. ఇది చేయనట్లయితే నష్టపోయేది ఎవరు అంటే మన తర్వాత తరానికి అంటే ఒక కుటుంబ వ్యవస్థ నుంచి కోట్లాది రూపాయల ఆస్తిని ఇవ్వవసరం లేదు. ఒక మంచి సమాజాన్ని మీరు ఇవ్వాల్సి ఉన్నది. ఇవ్వాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాలి. ఆ ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసేటట్టుగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, జెన్యున్గా ఉండాలి. ఇది జరిగినట్లయితే తర్వాత తరం ఖచ్చితంగా బాగుపడుతుంది. తర్వాత తరానికి మిగిల్చాల్సినటువంటి అంశం మాట అంటే నీతి, న్యాయం, ధర్మం వీటిని వాళ్ళకి మిగల్చాల్సినటువంటి అవసరం, అంటే బ్రతుకు భరోసాని ఇవ్వాల్సినటువంటి అవసరం తర్వాత తరానికి మనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చేయాలంటే మనం ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఏదైతే బయటపడుతున్నాయో అవన్నీ బయటకు ఓపెన్గా చెప్పగలగాలి. ఆస్తులు, అప్పులు, నేరాలు, ఘోరాలు వీటన్నిటిని బయటపెట్టాలి. ఈ 10% ఎవరైతే ఉన్నారో అది గ్రాడ్యువల్గా నేర ప్రవృత్తి రేషియో, పర్సంటేజు ఇవన్నీ కూడా ప్రజలే తెలుసుకోవాలి, ప్రజలే అవగాహన చేసుకొని ఆ ఎడ్యుకేషన్లు ఖచ్చితంగా ఓపెన్గా బహిరంగంగా ఈరోజు బయటపడుతున్నాయి. అడిగి తెలుసుకొని ఎక్స్ పార్టీ వాళ్ళని అడిగితే చెప్పేస్తారు. ఈ పార్టీకి సంబంధించిన నేరాలను ఆ పార్టీ వాళ్ళని అడిగితే చెప్తారు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని అడిగితే ఈ పార్టీకి సంబంధించి చెప్తారు. ఓవరాల్గా ఎప్పటికీ ఓపెన్ ఈసీకి ఇస్తారు. దీన్ని మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు అంటే విశాఖ సంబంధించి అంటే ఏపీ స్టేట్కి సంబంధించిన సరే అదే పరిస్థితి ఉన్నది. విశాఖలో చూసినా సరే వీళ్ళు చాలా మంచోళ్ళు అనుకున్న నాయకులు సైతం చాలామందికి కేసులు, వ్యవహారం ఇదంతా చాలా ఎక్కువగా ఉంది. మరి ఎవరిని మనం గెలిపించుకోవాలి, ఎవరిని నాయకునిగా ఎన్నుకోవాలి, ఎవరికి ఓటేయాలి, ఎవరిని మన నాయకునిగా నిలబెట్టుకోవాలి, మన ప్రాంత అభివృద్ధికి, లేదంటే మన ఓవరాల్గా మన వీధి అభివృద్ధికి, దేశాభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి, ఓవరాల్గా మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలంటే ఖచ్చితంగా మనం దాన్ని తెలుసుకోవాలి. ఆ ఓటుని ఖచ్చితంగా రహస్యంగా వేయాల్సిందే. ఇక ఇస్తారు కదా, ఇచ్చే డబ్బులు తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం, తీసేసుకొని హ్యాపీగా మీకు ఎవరు ట్రాన్స్పరెన్సీ అంటే వాళ్ళకి వేయాల్సిందే. ఒకవేళ మీరు కేవలం డబ్బులు ఇచ్చారని వేసినా, కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చారని వేసినా, కేవలం ఆ పార్టీ వ్యక్తిగత అభిమానం మీద వేసినా సరే మీ కుటుంబానికి, మీ తర్వాత తరం మీ పిల్లలకి అంటే వాళ్ళకి అన్యాయం చేసినట్లే అవుతుందని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకు ఇంత ఇదిగా ఓపెన్గా చెప్పాల్సి వస్తుందంటే మీరు తెలుసుకోవాలి. అగ్రెసివ్గా మీరు కట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. పలానా నాయకుడు ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ అంటే దేశం ఎలాగా నష్టపోతుంది, ఎప్పటి నుంచో ఏకంగా రాష్ట్రం ఎప్పటి నుంచో నష్టపోతుంది, 59 స్థానాలు నష్టపోతుంది. ప్రధానంగా నష్టపోయేది ఫస్ట్ మీ కుటుంబం చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను. అక్కడి నుంచి మొదలవుతుంది నష్టం. ఆ నష్టాన్ని మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఓటు వేసేది ట్రాన్స్పరెన్సీగా ఖచ్చితంగా మీరు ఒక సచివునికి వేస్తారు. ఈ సచివుడు అనేది మనకు కనిపించకపోయినా సరే రేషియోస్ చూసుకొని అంటే పర్సంటేజ్లు చూసుకొని మనం ఖచ్చితంగా దాంట్లోకి మనం ఆ జోన్లోకి వెళ్ళాల్సి ఉన్నది. ఖచ్చితంగా మనం ఈ దేశానికి మనం
మేలు చేసిన వాళ్ళు అవుతాం. మీ ఓటుని కరెక్ట్గా సద్వినియోగం చేసినట్లయితే మీరు ఖచ్చితంగా దేశానికి మేలు చేసినట్టు అవుతుంది, రాష్ట్రానికి మేలు చేసినట్టు అవుతుంది. ప్రధానంగా మీ ఊరికి బాగు చేసుకున్నట్టు అవుతుంది. ఫస్ట్ మీ కుటుంబాన్ని బాగు చేసుకున్నట్టు అవుతుంది. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేస్తాను. తర్వాత వీడియో నేను చేయబోయేది ఏంటంటే 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ను ఓడించడానికి పిఠాపురంలో. దీనిని ఏ రకంగా చేయబోతున్నారో, ఏ రకంగా చేస్తున్నారో అన్న దాన్ని మీకు నేను వివరించి చెప్తాను. నా తాలూకు అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీధర్ సమాచార్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, జై హింద్.